అందరికీ నమస్కారం. తెలంగాణలో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి మహిళలందరికీ అంగన్వాడీలో 14,236 పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆల్రెడీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఫైల్ మీద సైన్ కూడా చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ పూర్తి కాగానే ఆయా జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశం ఉంది. మరి దీనికి సంబంధించి అంగన్వాడీ టీచర్ పోస్టుకి ఆయా పోస్టులకు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం ఏ అర్హతలు నిర్ణయించింది, మరి మన తెలంగాణ ప్రభుత్వం ఎవరిని ఈ పోస్టుల్లో భర్తీ చేయనుంది అనే అంశాల మీద, తర్వాత ఏ జిల్లాల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే అంశాల మీద, ఎప్పుడు ఎలా మీరు అప్లై చేసుకోవాలి, అంగన్వాడీ టీచర్ పోస్టు ఆయా పోస్టు మీకు ఎలా రావాలి అనే అంశాల మీద సందేహాలు అన్నింటినీ సమాధానాలు కూడా మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణలో దాదాపు 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి. 7,837 ఆయా పోస్టులు అయితే భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అర్హతలు ఏంటంటే, మరి ఒక్కొక్క సెంటర్లో టీచర్తో పాటు ఆయా కూడా ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో భర్తీకి చేయడం అంటే 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోయేది. ఆయాకైతే 7వ తరగతి పాస్ అయితే సరిపోయేది. కొన్ని చోట్ల అసలు ఎలాంటి విద్యార్థులు లేకుండా కానీ ఆయాలనైతే ఆయా పోస్టుకి ఎంపిక చేశారు గతంలో. కానీ కేంద్ర ప్రభుత్వం 2022 తర్వాత ఆయా పోస్టుకు కానీ టీచర్ పోస్టుకు కానీ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అనేటువంటి నిబంధన విధించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు సహకారం అయితే అందదు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఇంటర్మీడియట్ పాస్ అయిన మహిళలకి అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయా పోస్టులు తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక ఏజ్ చూస్తే 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. 65 ఏళ్ళు దాటిన తర్వాత రిటైర్ అయిపోవాలి. ఖాళీల్లో 50% ఆయాలకు అంగన్వాడీ టీచర్ పోస్టులో ఒక 1000 అంగన్వాడీ టీచర్ పోస్టు ఖాళీలని 50% ఇప్పుడు ఆయాలుగా పనిచేస్తున్న వారితో భర్తీ చేస్తారు. అలాగే సూపర్వైజర్ పోస్టులోనూ 50% ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు. ఇక 5 ఏళ్ళు సర్వీసు పూర్తి చేసుకున్నటువంటి హెల్పర్లకి ఇంటర్మీడియట్ విద్యార్హత ఉంటే వారికి మరి ఆయా టీచర్ పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక అంగన్వాడీ టీచర్ హెల్పర్ ఉద్యోగాలకు అర్హతలు చూస్తే అంగన్వాడీ ఉద్యోగాలకి కేవలం వివాహిత మహిళలే అర్హులు. అలాగే ఆ గ్రామం అంగన్వాడీ పరిధిలోని స్థిర నివాసం ఉండేవారినే ఎంపిక చేస్తారు. పిల్లలతో పాటు గర్భిణీ బాలింత మహిళలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేందుకు స్థానికులను అంగన్వాడీలో ఎంపిక చేస్తారు. ఇక విద్యార్హతల విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా 10వ తరగతి చదివిన మహిళలకు ఉద్యోగాలు గతంలో నియమించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వారితోనే నియమించే అవకాశం అయితే ఉంది. ఇక దీని మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఎందుకంటే కొన్ని గ్రామాల్లో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి మహిళలు దొరకకపోవచ్చు. మరి అలాంటి సందర్భాల్లో మరి ఒకసారి క్వాలిఫికేషన్ కూడా తగ్గించే అవకాశం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొని క్వాలిఫికేషన్ తగ్గించి ఈ పోస్టు భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆయా పోస్టు కానీ టీచర్ పోస్టు కానీ ఇంటర్మీడియట్ పాస్ కావాలి, వివాహితలై ఉండాలి, ఆ గ్రామానికి చెందిన వారై ఉండాలి. తర్వాత ఇక అంగన్వాడీ హెల్పర్కి అయితే 10వ తరగతి ఉండేది గతంలో, ఇప్పుడు మాత్రం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇక రిజర్వేషన్ బట్టి వయసులో సడలింపు కూడా ఇస్తారు. ఎస్సీ ఎస్టీలకు 18 నుంచి 35 ఏళ్ళ లోపు వయసు ఉండాలి. జనరల్ బీసీ అభ్యర్థులకు 21 నుంచి 35 ఏళ్ళ లోపు వయసు ఉండాలి. ఇక దివ్యాంగులు ఇతర స్పెషల్ రిజర్వేషన్ వారికి వయో పరిమితిలో మరింత సడలింపు ఉంటుంది. అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత దరఖాస్తుకు సమయం కూడా ఇస్తారు. ప్రత్యేకంగా పోటీ పరీక్ష లేకుండానే విద్యార్హతలో సాధించిన మార్కులు మరి పర్సనల్ ఇంటర్వ్యూ సర్టిఫికేట్స్ పరిశీలన ఆధారంగా ఫైనల్ అభ్యర్థులు అయితే ఎంపిక చేస్తారు. ఇక అంగన్వాడీ టీచర్లకి 13,500 జీతం ఉంటుంది. హెల్పర్లకి 7,500 వరకు తెలంగాణలో జీతం అయితే ఉంటుంది. కాబట్టి ఇలా గ్రామాలు పట్టణాల్లో విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లోనే కాదు, పాలనాపరమైన వ్యవహారాల్లోనూ అంగన్వాడీలను వివిధ పనులు అయితే అప్పగిస్తారు. కాబట్టి అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం తదితర అంశాలపై ఇక నోటిఫికేషన్ వచ్చి రాగానే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గతంలో చేపట్టిన ఉద్యోగాల భర్తీ ఇప్పుడు కొనసాగుతున్న అంగన్వాడీల వివరాల ఆధారంగా కొంత సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా ప్రస్తుతం అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తారు. ఇక మొత్తానికి సంబంధించి ఏ జిల్లాలో ఇక్కడ చూస్తే భర్తీ అయ్యే పోస్టులు ఎక్కువగా ఉన్న జిల్లాల వివరాలు చూస్తే ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ పోస్టులు 158 టీచర్ పోస్టులు, 826 ఆయా పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్లో 130 టీచర్ పోస్టులు, 273 ఆయా పోస్టులు ఉన్నాయి. ఇక నాగర్ కర్నూలులో 103, 387, ఆదిలాబాద్లో 96 టీచర్, 406 ఆయా పోస్టులు ఉన్నాయి. ఖమ్మంలో 93 టీచర్, 394 ఆయా పోస్టులు ఉన్నాయి. కుమరం భీం, ఆసిఫాబాద్లో 91, 261 టీచర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక భర్తీ కానున్న పోస్టుల వివరాలు చూసుకుంటే 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అంగన్వాడీ సిబ్బంది 3,914 మంది ఉన్నారు. ఇక అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆయాల సంఖ్య చూస్తే 567 మంది మాత్రమే ఉన్నారు. మొత్తం భర్తీ కానున్న అంగన్వాడీ టీచర్ పోస్టులు 1918, భర్తీ కానున్న అంగన్వాడీ హెల్పర్లు 7,837, మొత్తం 14,236 అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టుల భర్తీకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ జిల్లాల వారీగా ఖాళీలు చూస్తే ఇక్కడ లిస్టు చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఆదిలాబాద్లో 96 టీచర్ పోస్టులు, 406 ఆయా పోస్టులు ఉన్నాయి. కొత్తగూడెం 158 టీచర్, 826 ఆయా పోస్టులు ఖాళీ. హన్మకొండలో 37 టీచర్, 140 ఆయా పోస్టులు ఖాళీ. హైదరాబాద్లో 130 టీచర్, 273 ఆయా పోస్టులు ఉన్నాయి. జగిత్యాల 46 టీచర్,
172 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జనగామ 16 టీచర్, 75 ఆయా పోస్టులు. భూపాలపల్లి 31 టీచర్, 77 ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక గద్వాలకు సంబంధించి 53 టీచర్ పోస్టులు, 177 ఆయా పోస్టులు. కామారెడ్డి 47 269, కరీంనగర్ 50 119, ఖమ్మం 93 394, ఆసిఫాబాద్ 91 261 ఆయా పోస్టులు. మహబూబాబాద్ 84 టీచర్, 318 ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇక మంచిర్యాలకు సంబంధించి 57 టీచర్ పోస్టులు, 257 ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక మెదక్ సంబంధించి 25 టీచర్, 266 ఆయా పోస్టులు. మేడ్చల్ 51 157, ములుగు 73 233, నాగర్ కర్నూలు 103 387, నల్గొండ 88 టీచర్ పోస్టులు, 374 ఆయా పోస్టులు. తర్వాత నారాయణపేట 29 టీచర్, 106 ఆయా పోస్టులు. నిర్మల్ 55 276, నిజామాబాద్ 50 290, పెద్దపల్లి 37 117, రాజన్న సిరిసిల్ల 21 53 ఆయా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక రంగారెడ్డి 35 టీచర్, 274 ఆయా పోస్టులు. సిద్దిపేట 57 145, సూర్యాపేట 61 191, వికారాబాద్ 49 238, వనపర్తి 34 112, వరంగల్ 35 172, భువనగిరి 40 118. ఈ విధంగా ఈ టీచర్ పోస్టులు, పదవీ విరమణ, పదోన్నతుల ఖాళీలు మినహాయించి ఈ జిల్లాల వారీగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక ఈ ఖాళీలకు సంబంధించి మీ ఏ గ్రామంలో అంగన్వాడీ టీచర్ పోస్టు ఆయా పోస్టు ఖాళీగా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీ మండలంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా మనకు తెలిసిపోతుంది. ఖచ్చితంగా ఏ మండలంలో ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనే అంశాల మీద కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. మీకు ఆ టీచర్ పోస్టు ఆయా పోస్టు సాధించే వరకు మన ఛానల్లో హెల్ప్ఫుల్గా వీడియోస్ అయితే చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.